హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. శౌర్య గిన్నెలు కడుగుతూ ఉంటాడు. ఇక రామలక్ష్మి శౌర్యని ప్రేమగా చూస్తూ ఉంటే ఉన్నట్లుండి శౌర్య రామ మీద ఉన్న చున్నీని లాక్కునేస్తాడు. "సార్ ఏం చేస్తున్నారు సార్?" అని రామ అడగటంతో "ఆగు రామ" అంటూ రామ చున్నీని తలకి తలపాగాగా చుట్టుకొని "ఇప్పుడు ఎలా ఉన్నాను రామ, ఇప్పుడు కడుగుతానని" శౌర్య జోకులు వేస్తూ ఉంటాడు. "సార్ చాలా బాగున్నారు సార్, కానివ్వండి సార్" అని రామ అంటుంది. ఇక రామలక్ష్మి శౌర్యని ఆట పట్టిస్తూ ఇద్దరు ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకుంటూ తమాషలు పడుతూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తర్వాత రామ శౌర్యని భుజాలను పట్టుకొని ప్రేమగా దగ్గరికి వస్తూ ఉంటే ఇక శౌర్య కూడా రామలక్ష్మిని తన కోగిల్లో బంధించి మరీ ఇద్దరూ కలిసి గిన్నెలు కడుగుతూ ఉంటారు. దూరం నుంచి ఇదంతా ప్రమీల చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటే అప్పుడే రవీంద్ర ప్రమీల దగ్గరికి వచ్చి "ఎక్కడో కాలుతున్న వాసన వస్తున్నట్లుందే, ఏమే భార్యాభర్తలు సంతోషంగా ఉన్నారు, నువ్వు చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకోకు, పదవే పద, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే నువ్వు సంతోషించాలి, కుక్కతోక వంకర అన్నట్లు నీ బుద్ధి నాకు తెలీదా, పదవే పద" అని తిడుతూ ఉంటాడు. తర్వాత హాస్పిటల్లో ఉన్న కిషోర్కి కోమాలో నుండి ఉన్నట్లుండి మెలకువలోకి వస్తారు. నేనెక్కడున్నానని అరుస్తూ కూర్చొని ఉంటే అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి "కిషోర్ గారు, మీరిప్పుడు ఎలా ఉన్నారు? మీరేమీ కంగారు పడకండి. నేను ఆశిష్, మిమ్మల్ని చావు బతుకుల్లో ఉంటే కాపాడి తీసుకొచ్చి ట్రీట్మెంట్ నేనే చేస్తున్నాను. నా పేరు ఆశిష్, నేను న్యూరాలజిస్ట్. ఇప్పుడు మీరు కోలుకునేశారు" అని చెప్పటంతో "అవునా డాక్టర్, మీరు నన్ను కాపాడారా" అని "థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు, ఇంతకీ నాది ఒక ఫోటో ఉండాలి, ఉందా డాక్టర్ గారు" అని కిషోర్ జరిగిన విషయం మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. "సంవత్సరం రోజులైందండి, ఉందండి, ఇదిగోండి ఈ ఫోటోనే కదా అడిగేదని" ఆచె ఫోటోని చూపిస్తూ ఉంటే పాస్పోర్ట్ సైజులో ఉన్న ఆచె ఫోటోని చూసుకుంటూ నా కూతురు రాజా ఎలా ఉందో ఏంటో డాక్టర్ గారు, నేను వెంటనే వెళ్ళాలి" అని కిషోర్ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే డాక్టర్ న్యూస్లో ప్రథమ వర్ధంతి అన్న న్యూస్ని చూపిస్తూ ఉంటారు. "ఏంటి డాక్టర్ గారు, నేను చనిపోయాను అనుకుంటున్నారా" అని కిషోర్ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటారు. "అవును, మీ అల్లుడు శ్రీను మీది ప్రథమ వర్ధంతి జరిపించాలని అయోధ్యలంకలో ఇదిగో అయోధ్యలంక నుంచి ఈ యాడ్ ఇచ్చాడు" అని డాక్టర్ చూపిస్తూ ఉంటే "లేదు, నేను బ్రతికే ఉన్నానని నా కూతురికి తెలియాలి, నా గురించి ఎంత టెన్షన్ పడుతూ ఉందో. డాక్టర్ గారు, నేను వెంటనే వెళ్ళాలి" అని చెప్పడంతో "సరే, జాగ్రత్త, వెళ్ళిరండి" అని డాక్టర్ చెప్తాడు. తర్వాత న్యూస్ పేపర్ వేసిపోవటంతో ఆద్య అక్కడికి వచ్చి టెక్నాలజీ పెరిగినా ఇంకా న్యూస్ పేపర్కి క్రేజ్ మాత్రం తగ్గలేదు అని ఓపెన్ చేసి చూస్తుంది. దాంట్లో కిషోర్ ప్రథమ వర్ధంతి అనే న్యూస్ని చూసి శ్రీను అని గట్టిగా కేకలు పెట్టడంతో "ఏంటి ఆద్య" అంటూ శ్రీను అక్కడికి వస్తాడు. "ఏంటి, మా నాన్న యాడ్ ఇచ్చింది నువ్వేనా" అని అడగటంతో "అంటే మామయ్య కనిపించకుండా పోయి సంవత్సరం అయింది కదా ఆద్య, అందుకే ఇలా న్యూస్లో యాడ్ ఇచ్చాను" అని శ్రీను అంటే ఆద్యకి చాలా కోపం వస్తుంది. "అసలు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు, మా నాన్న చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు" అని శ్రీను కాలర్ పట్టుకొని అరుస్తూ తిడుతూ ఉంటుంది. అప్పుడే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడికి వస్తారు. "ఏంటే నా కొడుకు కాలర్ పట్టుకుంటున్నావు" అని శ్రీనుని పక్కకు లాగేసి పద్మ ఆద్యని తిడుతూ ఉంటుంది. "మా నాన్న బ్రతికే ఉన్నాడు" అని ఆచె అంటే "చనిపోయాడు కదే" అని పద్మ అంటుంది. "లేదు, మా నాన్న బ్రతికే ఉన్నాడని నేను నమ్ముతున్నాను" అని ఆచె అంటే "మరి చనిపోయాడని నా కొడుకే చంపేశాడని నా కొడుకుపై నింద కూడా వేశావు కదే, మరి ఇప్పుడు బ్రతికే ఉన్నాడని ఎందుకు చెప్తున్నావు" అని పద్మ నిలదీస్తూ ఉంటుంది. "లేదు, శ్రీను చంపటం నా కళ్ళారా నేను చూశాను" అని ఆచె అంటే "ఇప్పుడే కదే బ్రతికే ఉన్నాడని చెప్తున్నావు, మళ్ళీ ఏ మాట మాట్లాడతావు ఏంటని" పద్మ వాదిస్తూ ఉంటుంది. "నేను అనుకోవటం పక్కన పెట్టండి, అసలు ఎవరు వేయించమన్నారు ఈ న్యూస్లో యాడ్ని" అని ఆద్య తిడుతూ ఉంటుంది. "శ్రీనయ్య, ఎందుకు ఈ పని చేశావు, ఎందుకు వేయించావు" అని జానకి అంటే మనం ఇంతమంది ఉన్నా కూడా మామయ్యని పట్టించుకోకపోవటం కరెక్ట్ కాదనిపించింది అత్తయ్య, అందుకే ఈరోజు పిండం పెట్టాలనుకున్నాను అని శ్రీను అంటాడు. "ఆ పిండం ఏదో నాకు పెట్టాల్సింది, పీడ పొయ్యుండేది" అని ఆద్య అంటే "అవును, దీనికి పిండం పెట్టి ఉంటే పీడ పొయ్యి ఉండేది" అని పద్మ అంటుంది. "పద్మ, ఏంటా మాటలు" అని జానకి అరుస్తూ ఉంటే "ఏంటి, ఇది మాట్లాడితే కరెక్టు, నేను మాట్లాడితే తప్పైపోయిందా? మన ఇళ్లలో ఆడవాళ్ళు మగాడి కాలర్ పట్టుకోవటం ఎక్కడైనా చూసావా వదినా? ఇది చూడు, నా కొడుకు కాలర్ పట్టుకుంది" అని పద్మ తిడుతూ ఉంటే "మా నాన్న అయితే చనిపోలేదు" అని ఆద్య అంటుంది.
ఎప్పుడో సంవత్సరం కింద కనపడకుండా పోయిన మీ నాన్న ఇంకా బ్రతికే ఉన్నాడని నువ్వెలా అనుకుంటున్నావు? అయినా నా కొడుకు పెద్ద మనసు చేసుకుని పిండం పెట్టడానికి ముందుకు వచ్చాడు అని అంటే, అత్తయ్య మా నాన్న చనిపోలేదు, మళ్ళీ ఇంకోసారి ఆ మాట మాట్లాడకండి అని ఆద్య అంటుంది. లేదు, నేను అనే తీరుతాను. మీ నాన్నని ఈ పాటికి ఏ కుక్కలో నక్కలో పీక్కు తిని ఉంటాయి. ఒకవేళ పిండం పెట్టినా కూడా కాకులు కూడా ఆ పిండాన్ని ముట్టవు అని పద్మ అంటే, పద్మ ఏంటా మాటలని జానకి అరుస్తూ ఉంటుంది. నువ్వు నీ చెల్లెల కూతుర్ని వెనకేసుకు రావచ్చు, వీడు నా సొంత కొడుకు, నేను వెనకేసుకు రాకూడదా అని పద్మ అంటుంది. అత్తయ్య ఇంకోసారి ఆ మాట మాట్లాడకండి అని ఆద్య అంటే, మళ్ళీ మళ్ళీ అంటానే మీ నాన్న నీ ఎక్కడో కుక్కలో నక్కలో పెరుకు తిని ఉంటాయి, చచ్చిపోయి ఉంటాడు, అసలు ప్రాణాలతో ఉండనే ఉండడు అని పద్మ అనడంతో అత్తయ్య అంటూ ఆద్య పద్మని కొట్టడానికి చెయ్యి ఎత్తి కొట్టకుండా ఒక్క క్షణం ఆగిపోతుంది. ఇక అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. జానకి తేరుకొని ఆద్య ఏం చేస్తున్నావు అని ఆద్య చేతిని కిందికి దించేస్తుంది. ఏంటే నువ్వు నా మీద చెయ్యి ఎత్తుతావా? అయిపోయింది. ఆఫ్టర్ ఆల్ నాలో సగం వయసు కూడా లేని పిల్ల పిచ్చుక నా పైన చెయ్యి ఎత్తుతుందా? అసలు ఈ ఇంట్లో ఉండి లాభం లేదు. ఏంట్రా ఇది ఇలా తయారయ్యింది? ఇది నా గురించి ఏమనుకుంటోంది అని పద్మ అంటే, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అని ఆద్య అంటుంది. ఏంట్రా ఇది ఇలా మాట్లాడుతోందని పద్మ అంటుంది. ఆద్య నువ్వు ఊరుకో, నా మాట విను, కాస్త తగ్గు అని జానకి అంటే, ఈవిడ మాట్లాడేదానికి నేనెందుకు తగ్గాలి అని ఆద్య అంటే, తగ్గకపోతే ఏం చేస్తావే, నిన్ను కొట్టాలి అని పద్మ చెయ్యి ఎత్తుతుంది. అమ్మ ఆగమ్మ అని శ్రీను అడ్డుపడుతూ ఉంటాడు. అన్నయ్య ముందు పద్మని లోపలికి తీసుకువెళ్ళు అని జానకి చెప్పడంతో నేనెందుకు వెళ్ళాలని పద్మ మొండికేస్తూ ఉంటే వెంకట్రావు బలవంతంగా లాక్కు వెళ్తాడు. ఇదంతా శ్రీను ఇంకా నన్ను ఏడిపించడానికే ఇలా చేశాడు అని ఆద్య అంటుంటే, అమ్మ ఆద్య అలా అపార్థం చేసుకోకు అని జానకి నచ్చ చెప్తూ ఉంటుంది. తర్వాత శౌర్య, అమ్మ నాన్న నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. రామ మంచి ప్లేయర్ కదా, అందుకే నేషనల్ లెవెల్లో రామాని తీర్చిదిద్దడానికి నేను కోచింగ్ పంపించాలనుకుంటున్నాను. అందుకోసం ఢిల్లీనో అలా పంపించాలి. నెలకి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. నాన్న పేరు మీద ఒక స్థలం ఉంది కదా, దానిని తాకట్టు పెట్టి నేను ఒక 10 లక్షలు బ్యాంకు లోన్ తీసుకొని రామాని పంపించాలనుకుంటున్నాను అని చెప్పటంతో, ఏంట్రా అది నీ కష్టార్జితం అయినట్లు బ్యాంకులో తాకట్టు పెట్టి 10 లక్షలు రుణం తీసుకుంటానని చెప్తున్నావు, అందుకు నేను అంగీకరించను. పెళ్ళయింది, ఇంటి దగ్గర కాపురం చేసుకుంటూ పిల్ల పాపల్ని కని సంసారాన్ని సాగించాలి. మీ నాన్న డబ్బు ఖర్చు పెడితే నేను చూస్తూ ఊరుకోను. అసలు ట్రైనింగ్కి వెళ్ళను అవసరం లేదు, నేను ఒప్పుకోను అని ప్రమీల అంటే, ఏంటి అలా మాట్లాడుతున్నావు అని రవీంద్ర శౌర్య నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయినా కూడా ప్రమీల అసలు అంగీకరించదు. అది కాదమ్మా, తర్వాత నేనే సంపాదించి ఆ అప్పు నేనే కట్టేస్తానని శౌర్య ఎంత చెప్తున్నా కూడా ప్రమీల వినదు. అప్పుడే రామలక్ష్మి అక్కడికి వచ్చి, ఏం మాట్లాడుకుంటున్నారు సార్ అని నిలదీస్తూ ఉంటుంది. జరిగిన విషయం మొత్తం కూడా శౌర్య చెప్తే, సార్ నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను సార్, నా గెలుపుకి కారణం మీరు, నాలో టాలెంట్ ఉందని గుర్తించి నన్ను ప్లేయర్ని చేసింది మీరు. మీకు దూరంగా నేను ఎక్కడికి వెళ్ళను, నా ఇష్టాలతో మీకు పని లేదా, నేను ఎక్కడికి వెళ్ళనంటే వెళ్ళను సార్. అందులోనూ నా కష్టార్జితం కాకుండా మామయ్య గారి కష్టార్జితాన్ని నేను ఒక్క పైసా కూడా ముట్టుకోను అని రామలక్ష్మి తేల్చి చెప్పేసి వెళ్తుంది. తర్వాత కిషోర్ని రఘురామ్ కారులో ఇంటికి తీసుకువస్తాడు. అది చూసిన పార్వతి ఆద్య అని కేకలు పెట్టడంతో ఇక ఆద్య పరిగెత్తుకుంటూ కిషోర్ దగ్గరికి వచ్చి డాడీ డాడీ అంటూ హక్ చేసుకుని ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటే, కిషోర్ తిరిగి వచ్చినందుకు శ్రీను షాకింగ్గా చూస్తూ ఉంటారు. రేపటి ఎపిసోడ్లో శ్రీను ఏ తప్పు చేయలేదని ఆద్యకి అర్థమయ్యేలా కిషోర్ చెప్తాడు. దాంతో శ్రీనుకి ఆద్య సారీ చెప్పి హక్ చేసుకుని చాలా ప్రేమ చూపిస్తూ ఉంటుంది.